నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. యోగా డే సందర్భంగా తెనాలిలో ఘనంగా యోగా దినోత్సవం. ఆరోగ్యానికి యోగా మంచి మార్గమని మంత్రి నాదెండ్ల మనోహర్ ఉద్బోధ. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ నిర్మాణ భూసేకరణ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ హామీ. శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యోగా ప్రక్రియను ప్రతి ఒక్కరూ నిత్య జీవన సరళిగా మలుచుకోవాలి. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి సూచనలు. కూటమి పాలనలో స్థానిక సంస్థలు పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. వైసీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ఆరోపణలు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఉదయం మెగా యోగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు వేసి అందరిలో స్ఫూర్తి నింపారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, యువకులు ఉదయం 6:30 గంటలకే కార్యక్రమ స్థలికి చేరుకుని సుమారు గంట పాటు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ ఆరోగ్యంగా జీవించడానికి ఔషధాల అవసరం లేకుండా ఉండడానికి యోగా ఒక అద్భుతమైన మార్గమని తెలిపారు. యోగా మన భారతీయ సంస్కృతిలో అంతర్భాగమని, ఇది శారీరక దృఢత్వాన్ని, మానసిక ప్రశాంతతను అందిస్తుందని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ నిర్మాణంకు భూసేకరణ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ హామీ ఇచ్చారు. అయినవిల్లి మండలం సానపల్లి లంకలో రైల్వే లైన్ కోసం సేకరించిన భూములను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ నిర్మాణానికి 2000 సంవత్సరంలో భూములు ఇచ్చిన రైతులతో ఎంపీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూములు కోల్పోతున్న రైతులకు తగిన నష్టపరిహారం రావడానికి కృషి చేస్తానని, ఈ విషయాన్ని ఇప్పటికే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు. గోదావరి పాయలపై రైల్వే బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేయడానికి టెండర్లు ఖరారు అయ్యాయని, రైల్వే లైన్కు భూసేకరణ పూర్తి అయ్యేసరికి గోదావరిపై 3 రైల్వే బ్రిడ్జిల నిర్మాణం పూర్తి అవుతుందని పేర్కొన్నారు. కోటిపల్లి వరకు కూడా ఎకరానికి సుమారు 28 లక్షలు కేటాయిస్తే, కోటిపల్లి నుంచి బటన్వెల్లి వరకు మాత్రం కేవలం 1,20,000, సుమారు 1,20,000 ఎకరానికి ఇచ్చారు. రేపో మాపో మీరు బటన్వెల్లి నుంచి డిండి వరకు మీరు ల్యాండ్ అక్విజిషన్ చేస్తారు. దాంట్లోని చూస్తే ఇప్పుడు కరెంట్ రికార్డ్స్ ప్రకారం మీరు చేస్తారు. దానివల్ల అక్కడ సుమారు 50-60 లక్షలు వస్తుంది ఎకరానికి. మేము చేసినా కేవలం సెంట్ భూమి లాంటి ఆస్తులు ఉన్నాయి మాకు ఇక్కడ ఉన్నాయి, కానీ మమ్మల్ని మాత్రం ఎవరు పట్టించుకోలేదు. దీన్ని మేము ఇంకెవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పి మేము కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. కోర్టుని ఆశ్రయిస్తే వాళ్ళు మాకు దీని మీద ఒక స్టే విధించి దీనికి ఒక పరిష్కారం చూపిస్తారని చెప్పి మేము అక్కడ వేసి చూస్తున్నాం. కానీ మేము ఎప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ కి మేము అడ్డు రావాలని మా ఆలోచన కూడా కాదు. మా బాధని ఎవరొకరు వింటే ఎవరొకరు దానికి ఒక పరిష్కారం చూపిస్తారని మాట వాళ్ళందరూ తెలియజేయడం జరిగింది. నేను అప్పుడు వాళ్ళందరికీ కూడా ఒకటే తెలియజేశాను. ఎందుకంటే అది ప్రతిసారి నేను వాళ్ళకి చెప్పాను. నేను అది ఎక్కడా కూడా చాలా మంది నా మీద అంటారు, ఇది మీరు ఎడిషనల్ గా బాధ్యత మీరు తీసుకున్నారని చెప్పి. కానీ నేను ఒకటే తెలియజేస్తా, నీకు ఆ నష్టపరిహారం ఇప్పించే బాధ్యత, ఎడిషనల్ కాంపెన్సేషన్ ఇప్పించే బాధ్యత నాదని కూడా మీ అందరూ తెలియజేసుకున్నాం. ఎందుకంటే మీరందరూ అప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, 80% వరకు పే అవుట్స్ అయ్యాయి. కానీ మిగతాదంతా కూడా కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. కానీ మీ అందరికీ అప్పటి నుంచి ఈ సమస్యలు ఉన్నాయి. ఏదైనా సరే ఆనాడు ఆ మీటింగ్ లో కూడా మీ అందరికీ తెలియజేశాను. దానికి కట్టుబడి ఉన్నానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకున్నాం. ఇవన్నీ కోర్టులను ఉన్నా సరే మీరందరూ కూడా అర్థం చేసుకుని ముందుకు వచ్చి మాకు సహకరించినందుకు మేము చాలా రుణపడి ఉంటాం. కానీ ఆ రుణం తీర్చుకోవడానికి కూడా మాకు ఒక సరైన ఆలోచన కూడా ఉంది. అది కూడా మీరు త్వరలోనే వింటారని కూడా మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు ఇక్కడ ఉన్న రైతులు ఇవి ఒక్కటే కాదు, ఇక్కడి నుంచి మేము ఈ రోజుని 200 మీటర్లు ఈ స్ట్రక్చర్ గురించి మేము తీసుకున్నాం.
కానీ రేపన్నాడు వేయాల్సిన మిగతా ట్రాక్ అన్నిటినీ కూడా ఎక్కడా కూడా మీకు ప్రభుత్వం మీకు తోడుగా ఉంటూ మీకు అండగా ఉంటూ మీకు న్యాయం చేసుకుంటూ అన్నిటినీ ల్యాండ్ అక్విజిషన్ చేస్తుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం. మీ అందరినీ కోరేది ఒకటే, మాకు సహకరించండి. మేము కూడా ఒకే ఒక ఆలోచన, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. రేపన్నాడు ఇక్కడ రైల్వే ట్రాక్ అనేది తీసుకురావాలనేది, ఇది అనేక సందర్భాల్లోని మన ప్రాంతాన్ని ఒక మంచి అభివృద్ధి వైపు నడిపిస్తుందని ఏకైక ఆలోచనతో ఇది ముందుకు తీసుకురావడం జరిగింది. దీంట్లోని అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. దానికి మేము తోడుగా మీ అందరితో ఉండి న్యాయం చేస్తామని కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకున్నాం. ప్రత్యేకంగా మరొక్కసారి ఈ రోజున ఈ 200 మీటర్ల వరకు సహకరించిన రైతులకి ప్రత్యేక ధన్యవాదం తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యోగా ప్రక్రియను ప్రతి ఒక్కరూ నిత్య జీవన సరళిగా మలుచుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ప్రజలకు సూచించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి కార్యక్రమాన్ని కాకినాడలోని 3 లైట్ల జంక్షన్ ఎండోమెంట్స్ ఆఫీస్ రోడ్డులో ఆయుష్ విభాగం, మున్సిపల్ కార్పొరేషన్ వివిధ శాఖల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ముఖ్య అతిథిగాను జిల్లా ఎస్పీ బిందు మాధవ్, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. తొలుత అతిథులు పతంజలి మహాచిత్రపటానికి పూలు అలంకరించి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం యోగాచార్య రాఘవానంద వేడుకలకు హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, పుర ప్రజలు సుమారు 3000 మందిచే యోగాసనాలు వేయించారు. వాలంటీర్ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయడం అదే ఫోర్స్ఫుల్గా మనం తీసుకోవడం కాకుండా ఎవ్రీ టైమ్ వెరీ సపోర్టెడ్ ఫర్ దిస్ ఎంటైర్ ప్రోగ్రామ్. And I really want to congratulate the entire team from district administration, all departments, in fact, almost over 35 departments, coordinated for trade, including health, MECMA, drama, BRD, and CEOs at the Panchayat offices. Almost 10 to 12 departments, of course, collected into the area, we all coordinated, but every department, most important, everywhere, Pakisani police, and I can tell you for sure, not even a single incident everywhere. దీనిలో పాటుగా 1 month నుంచి ఐ సీన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఎంత ఎఫర్ట్స్ పెట్టి అందరికీ యోగా అలవాటు చేయాలి. ఈ 1 month ప్రోగ్రాంలో టువర్డ్స్ ద కల్మినేషన్ ఆఫ్ 21st June ఒక 1 month ముందు నుంచి కూడా ఎంత ఎఫర్ట్స్ పెట్టారు, ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టారు అనేది ఐ సీన్. ఐ కంగ్రాచులేట్ కలెక్టర్ సార్ ఫర్ దిస్ సక్సెస్ఫుల్ 1 month క్యాంపెయిన్. అట్లనే ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే యోగా చేయడానికి యోగా గురువు గారు కూడా ఒప్పుకుంటారు అనుకుంటున్నాను. నేను చెప్పేది ఎక్కువ స్పేస్ అవసరం లేదు, ఎక్విప్మెంట్ అవసరం లేదు, ప్రత్యేకంగా మనం ఏం కొనుక్కురావాల్సిన అవసరం లేదు. ఒక 5-6 అడుగుల ప్లేస్ ఉంటే సరిపోతుంది. టైం ఆఫ్ ద డేతో కూడా పెద్ద ప్రాబ్లం లేదు. పొద్దున్నే చేస్తే మంచిది, బట్ అన్ని వేళల్లోనూ చేయడానికి సరిపడే యోగాసనాలు ఉన్నాయి. పొద్దునైనా చేయొచ్చు, మధ్యాహ్నం అయినా చేయొచ్చు, సాయంత్రం అయినా చేయొచ్చు. సో దీన్ని మనందరం ఈ స్పిరిట్ని ముందుకు తీసుకెళ్ళడానికి యోగాని ఇంకల్కేట్ చేసుకొని డైలీ లైఫ్లో దీనికి ఎక్కువ టైం అవసరం లేదు కాబట్టి. అండ్ వన్ అదర్ యూనిక్ థింగ్ టు యోగా ఈజ్, మిగతా ఎక్సర్సైజెస్ ఏమైనా ఓన్లీ బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. యోగా ఈజ్ గుడ్ ఫర్ అవర్ బాడీ, మైండ్ అండ్ సోల్. ఇంత హోలిస్టిక్ బెనిఫిట్స్ ఉన్న యోగాని అందరం పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోవాలి. కూటమి పాలనలో స్థానిక సంస్థలు, ముఖ్యంగా పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని, ఏ నిధులు లేక కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా కొనే స్థితిలో అవి లేవని వైసీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ఆరోపించారు. మరోవైపు నీరు, చెట్టు, ఫామ్ ఫండ్స్ నిర్మాణం పేరుతో వేల కోట్ల అవినీతి చేస్తున్నారని, చేయని పనులకు టీడీపీ నాయకులు బిల్లు డ్రా చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామని చెప్పిన కూటమి పెద్దలు ఇప్పుడు ఆ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అగ్రిమెంట్లు జరగకుండా, ఎంబుక్లో నమోదు కాకుండానే చేయని పనులకు వేల కోట్ల ప్రజాధనాన్ని టీడీపీ నాయకులు జేబుల్లోకి సీఎం చంద్రబాబు మళ్లిస్తున్నారని, అందుకే ఏడాది కాలంగా నీరు, చెట్టు పేరుతో ఎంత డ్రా చేశారో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థానిక సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ, గతంలో ఏదైతే ఈ సంవత్సరము, గత 5 సంవత్సరాలు అంటే 6 సంవత్సరాలకు పూర్వం ఏదైతే నీరు, చెట్టు పేరుతో పనులు జరగకున్నప్పటికీ, ప్రభుత్వం ఎక్కడ అగ్రిమెంట్లు ఎంటర్ కానప్పటికీ, ఎంపుకులు రికార్డు కానప్పటికీ కూడా ఆ రోజు అక్రమంగా
చెయ్యనటువంటి పనులకు బిల్లులు చేసుకోవాలని చెప్పేసి ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు చూపిస్తున్నటువంటి ఆనాటి ఉత్సాహానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులతో ఎంక్వైరీ చేయించి జరగనటువంటి పనులన్నింటినీ కూడా ఫుల్ స్టాప్ పెట్టిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నీరు చెట్టు పేరుతో వందలాది కోట్ల రూపాయలు ఈరోజు దోచుకుని తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కడుపులు నింపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం, అయ్యా ఎక్కడ కూడా అగ్రిమెంట్లు లేకున్నప్పటికీ ఎంబుక్కుల్లో రికార్డు కానప్పటికీ కూడా వర్కులే జరగనటువంటి నీరు చెట్టు పేరుతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను ఎందుకు డ్రా చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కడుపు నింపే ప్రయత్నం చేస్తూ ఉంది అని చెప్పి అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వందల కోట్ల రూపాయలు, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు ఈ సంవత్సరం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నీరు చెట్టు పేరుతో డ్రా చేశారో ఈరోజు రాష్ట్ర ప్రజలకు లెక్కాచారం చెప్పాల్సినటువంటి బాధ్యత మీపై ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె పండుగల పేరుతో పెద్ద ఎత్తున గ్రామాల్లో హడావిడి చేసి గ్రామాలకు మౌలిక సదుపాయాల కల్పనకు మేము డబ్బులు ఇస్తామని చెప్పి రిలీజ్ చేస్తామని చెప్పి 400 కోట్లు తక్షణం రిలీజ్ చేస్తామని చెప్పి పేపర్ వర్క్ చేసి దాన్ని కూడా బుట్ట దాఖలు చేసి ఎక్కడ కూడా ఒక చిల్లిగవ్వ కూడా ఇచ్చినటువంటి పాపాన ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ కమిషన్ కింద 1150 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తే డిసెంబర్లో విడుదల చేస్తే ఈ రోజు కూడా ఎక్కడే కూడా ఒక్క రూపాయి కూడా ఈరోజు సర్పంచ్ అదేవిధంగా మండల పరిషత్ అదేవిధంగా జిల్లా పరిషత్ పాలక వర్గాలకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా ఆ నిధులన్నింటినీ కూడా ఈరోజు దారి మళ్లించినటువంటి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంది కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అయ్యా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు మీరేమో ఒక్క రూపాయి ఇవ్వకపోతుంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోనైనా ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచులు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జిల్లా పరిషత్లు కావచ్చు, ఈరోజు గ్రామాల్లో మౌలికమైనటువంటి సదుపాయాలు ఏ రకంగా కల్పించాలా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు గ్రామాల్లో కట్టేటువంటి ట్యాక్స్లన్నీ సిఎఫ్ఎంఎస్కి వెళ్ళిపోయాయి, కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి కూడా నువ్వు దారి మళ్లించేసి మరి ఈరోజు ప్రజలకు ఓట్ల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఆ గ్రామాల్లో ఈరోజు బ్లీచింగ్ పౌడర్ చల్లాలన్నా, డ్రైనేజ్ అయినా, శానిటేషన్ అయినా, డ్రింకింగ్ వాటర్ అయినా ఎక్కడ కూడా ఒక పని చేయడానికి చిల్లి గవ్వ కూడా లేకుండా కసువు పరగబెట్టి కసువు ఊడి చేసినట్లు ఊడి చేసుకున్నావే, ఇది ఎంతవరకు ధర్మం అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.